ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ లక్ష్యాలను నిర్దేశించారు. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పర్యాటక శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పర్యాటకుల సౌకర్యార్థం 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హోటల్ గదుల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని, అలాగే 10,000 హోం స్టేలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో మరియు టెంపుల్ టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, గండికోట, సూర్యలంక, అరకు, బొర్రా గుహలను ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణపై స్పందిస్తూ రాజమండ్రిలోని ప్రసిద్ధ హ్యావ్లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ మరియు స్వదేశ్ దర్శన్ కింద చేపట్టిన ఆలయాల అభివృద్ధి పనులను 2026 మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టారు. ఈ పథకాల కింద మరో 663 కోట్ల రూపాయలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు వివరించారు. అలాగే కారావాన్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కారావాన్ల రిజిస్ట్రేషన్లు మరియు ప్రత్యేక కారావాన్ పార్కుల ఏర్పాటుపై సీఎం కీలక సూచనలు చేశారు. ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు తిరుపతిలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఈ ఎంఓయూ ద్వారా ఏపీని కలినరీ టూరిజం హబ్గా తీర్చిదిద్దనున్నారు. తెలుగు రుచులను, ప్రాంతీయ వంటకాల సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఐసీఐ సహకారం అందించనుంది. ఈ ఒప్పందం ద్వారా కలినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ వంటకాలను గ్లోబల్ బ్రాండ్గా మార్చడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మరియు ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.